అహోబిలం క్షేత్రంలో వెలిసినటువంటి లక్ష్మీ నరసింహస్వామి 9 రూపాల్లో ఏ విధంగా వెలిశారు? నల్లమల్ల దట్టమైనటువంటి అటవీ ప్రాంతంలో కృతాయుగంలో లక్ష్మీ నరసింహస్వామి ఈ ప్రాంతంలో నడియాడారని చారిత్రకమైనటువంటి నానుడి కలదు. అహోబిల క్షేత్రంలో ఉండేటటువంటి ప్రత్యేకతలు ఏంటి? అక్కడ ఉండేటటువంటి స్థానికులు ఏమంటున్నారు? నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఉండే ప్రాంతాలపై బిగ్ టీవీ ప్రత్యేక కథనం ద్వారా చూద్దాం. ఎగువ అహోబిలంలో వెలిసినటువంటి లక్ష్మీ నరసింహస్వామి సంబంధించినటువంటి ప్రత్యేకత కావచ్చు, స్వామివారి సంబంధించినటువంటి చూడవలసిన ప్రదేశాలు ఏంటి, ఆ ఉండేటటువంటి లొకేషన్స్ ఏంటో గైడ్ని తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఇక్కడ ఉండేటటువంటి ఈ ప్లేసెస్ ఏంటి, ఏ ప్లేసులు మనం చూడవచ్చు? నమస్కారం అండి. ఓం నమో నారాయణ. ఇక్కడ అహోబిల క్షేత్రం, ఎగువ అహోబిలం, దిగువ అహోబిలం 2 క్షేత్రాలు ఉంటాయి. ఈ క్షేత్రాల్లో నవనారసింహులు 9 క్షేత్రాలుగా స్వామివారి ఇక్కడ నిలసబడిండు. కృతాయుగం, త్రేతాయుగం, దాపరిగం, కలియుగం. కృతాయుగంలో వచ్చేసి మొట్టమొదట అవతారం మత్స్యావతారం, కుర్మ అవతారం, వరా అవతారం. 4వ అవతారం వచ్చేసి నారసింహ అవతారం. ఇక్కడ కృతాయుగంలో ఇదంతా కూడా హిరణ్యకశిపుని రాజ్యం. భక్త ప్రహ్లాదుడు జన్మించిన స్థలం. భక్త ప్రహ్లాదుడు విద్యాభ్యాసం, రాజనీతి శాస్త్రం, విలువిద్య నేర్చుకునే స్థలం. భక్త ప్రహ్లాదుడు హరిభక్తుడు కనుకనే భక్త ప్రహ్లాదుడు కోరిక మేరకు మహావిష్ణువు శ్రీమన్నారాయణ భక్త ప్రహ్లాదుని కాపాడడం కోసమై సగం నరరూపము, సగం సింహరూపంతో నరుడే నారాయణమూర్తిగా మహావిష్ణువు శ్రీమన్నారాయణ ఈ క్షేత్రంలో హిరణ్యకశిపుని కోటలో ఒక స్తంభంలోంచి ఉద్భవించి జ్వాలా నారసింహగా మొట్టమొదటి అవతారంగా భూమండలం మీద స్వామివారు ఇక్కడ వికసించినాడు. జ్వాలా నరసింహస్వామి అంటే జ్వాల అగ్ని ప్రళయం. అష్టభుజాలు అంటే 8 చేతులతో ఒక భయంకరమైన రూపంతో సింహరూపంతో స్వామివారు ఉద్భవించి హిరణ్యకశిపునితో 600 సంవత్సరాలు యుద్ధం చేసి అతన్ని సంహారం చేయడానికి వీలు లేక, అంటే అతను హిరణ్యకశిపుడు పరమశివుని దగ్గర వరం పొందింటాడు. భూమిలో కానీ ఆకాశంలో కానీ పగలు కానీ రేయి కానీ ఆయుధం లేకుండా మానవుడు కానీ మృగము కానీ ఏ జీవరాశి కూడా నన్ను సంహారం చేసే శక్తి ఉండకూడదు, నేనే దేవుణ్ణి, నాదే రాజ్యం అని విరవింగుతూ పరమశివుని దగ్గర వరం కోరుకుంటాడనమాట. ఆ వరానికి విరుద్ధంగా మహావిష్ణువు శ్రీమన్నారాయణ సగం సూర్యుడు భూమిలో, సగం సూర్యుడు ఆకాశంలో, అంటే సంధ్యవేళ సూర్యుడు అస్తమించే వేళ భూమిలో కాకుండా ఆకాశంలో కాకుండా అతని కోటలోనే గడప మీద పనబెట్టుకొని అతని అష్టభుజాలతో 2 చేతులతో తలాకాళ్ళు, 2 చేతులతో అతని నాభి దగ్గర పొట్టను సించుతూ 2 చేతులతో పేగులు మెల్లో వేసుకొని 2 చేతులు శంకు చక్రాలతో అష్టభుజాలతో స్వామివారు జ్వాలా నరసింహ క్షేత్రంలో సంహారం చేసినాడు. ఆ స్వామిని దర్శించుకున్న వాళ్ళకు కుజగ్రహ దోషం అంటే మంగళ దోషం అనమాట. ఎవరన్నా కళ్యాణం జరగని వాళ్ళు, చతుర్దోషం, భయదోషం, గ్రహదోషం ఉన్న వాళ్ళు ఆ స్వామిని దర్శనం చేసుకుంటే మంచిదని ఇక్కడ పురాతనం నుంచి కూడా నమ్ముతారు. అలాగే భక్తులు కూడా ఇప్పటికి కూడా రాను భక్తులు పెరిగిపోతున్నారు. చాలా మంచిగానే ఉంటుంది దర్శనం. అక్కడ రక్తగుండ తీర్థం అని ఉంటుంది. ఆ రక్తగుండ తీర్థం ఎట్లా అంటే ప్రాంతాలను స్వామివారి సంబంధించిన ఈ ప్లేస్, ఈ కొండ ప్రాంతంలో ఓవరాల్ గా ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి, ఎలా చూడాలంటున్నారు అంటే ఈ 9 ఇక్కడ నవనారసింహులు అండి. జ్వాల, అహోబిల, మాలోల, క్రోడ, కారాంజ, భార్గవ, యోగానంద, చత్రవట, నమమూర్తి 9 క్షేత్రాలు ఉన్నాయి. ఈ క్షేత్రాలకు వచ్చేసి 4 క్షేత్రాలకు వచ్చేసి బై వాకింగ్ నడవగల వాళ్ళు ఉంటే కానీ బై వాకింగ్తో వెళ్ళాలా. అది కూడా మంచి వాటర్ ఫాల్స్లో మంచిగా ఉంటుంది. మంచి కేరళ ఫారెస్ట్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా గ్రీన్ ఫారెస్ట్ చల్లగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఎవరన్నా నడవలేని వాళ్ళు ఉన్న వాళ్ళు, ఎక్కువ హ్యాండిక్యాప్టర్లు అట్లా ఉన్న వాళ్ళైతే వాళ్ళకు డోలే సౌకర్యం కూడా ఉండదు. ఆ పైకి వెళ్తే 4 దేవస్థానాలు బై వాకింగ్తో చూసుకోవచ్చు. ఇంకా మిగిలిన దేవస్థానాలు వచ్చేసి కారాంజ భార్గవ నరసింహస్వామి, కారాంజ నరసింహస్వామి, యోగానంద నరసింహస్వామి, చత్రవట నరసింహస్వామి. ఉన్నవాళ్ళు ఎవరైనా కారు ఉంటే గినా కారు రూపంలో కానీ బైక్ రూపంలో కానీ చూడొచ్చు. లేదంటే గినా ఇక్కడి నుంచి ఈ క్షేత్రం నుంచి దిగువబిలానికి ఆటోలు తిరుగుతూ ఉంటాయి, ఆటోలలో కూడా చేరుకోవచ్చు. లేదంటే గినా ఆర్టీసీ బస్సు సౌకర్యం కూడా ఉంది, ఆ బస్సులో కూడా వెళ్ళి ఆ 3 క్షేత్రాలు చూడొచ్చు. ఇంకా మిగిలిన 2 దేవస్థానాలు వచ్చేసి భార్గవ నరసింహస్వామి, పావ నరసింహస్వామి వచ్చేసి దిగువబిలం నుంచి వచ్చి 20 కిలోమీటర్ దూరం పరిధిలో ఫుల్ ఫారెస్ట్, టైగర్ ఫారెస్ట్లో ఉంటుంది. ఆ క్షేత్రానికి వెళ్ళడానికి వచ్చేసి ఇక్కడ లోకల్లో ఉన్న కెమెండర్ జీవులు మాత్రమే పోగలుగుతాయి. ఎందుకంటే రూట్ మార్గం అనేది కూడా ఎవరు వేసింది ఉండదు. అలాగే జీవులు పోయి అలవాటైపోయింది.
ఆ క్షేత్రానికి పోవాలంటే ఆ 2 క్షేత్రాలు మాత్రం 3,500 రూపాయలు మనం ఫీజు తీసుకుంటారు. అందులో వచ్చేసి 500 రూపాయలు వచ్చేసి ఫారెస్టర్ వాళ్ళకు ఎంట్రీ ఫీజు తీసుకుంటారు. 3,000 రూపాయలు వచ్చేసి వీళ్ళకు వెహికల్ ఛార్జీ డ్రైవర్కు తీసుకుంటారండి. అట్లా మొత్తం 9 టెంపుల్ ఇట్లా ఈ విధంగా తిరగాలండి. అయితే మనం చూసే ఈ ఫారెస్ట్ ప్రాంతం అంతా దాదాపుగా సముద్ర మట్టానికి 2,800 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇక్కడ షూటింగ్స్ కూడా జరిగాయి గతంలో. గతంలో ఇక్కడ ఇప్పుడు నేను ఇప్పుడు మీరు చెప్పే ప్లేస్లో వచ్చేసి ఇక్కడ వచ్చేసి బ్రహ్మంగారు జీవ చరిత్ర, బ్రహ్మంగారు ఎన్టీ రామారావు బ్రహ్మంగారు జీవ చరిత్ర కాలజ్ఞానం చెప్పింది ఇక్కడేనండి. ఆ పక్కలో దేవ సమాధి. తర్వాత వచ్చేసి ఇక్కడ శంభో శివశంభో సినిమా షూటింగ్ కూడా జరిగింది. తర్వాత ఏక్ నిరంజను ఇట్లా ప్రభాస్ కూడా షూటింగ్ జరిగింది. తర్వాత బాలకృష్ణ కూడా వచ్చేసి 2-3 సింహ ఇవి నరసింహనాయుడు అవి కూడా ఇక్కడే దిగోబిలం ఎగోబిలంలో షూటింగ్ జరిగినాయండి. అవి కూడా మేము అవి అయితే చూసినామండి. ఎన్టీ రామారావు అన్నప్పుడు మేము చాలా విలువలు మాకు అంత తెలియదు, చూడలేదు. మిగతా అన్ని మేము చూసినామండి. ఇక్కడ మేము లోకల్లో ఉన్న వాళ్ళు భక్తులు అందరు కూడా చూసినారు. ఈ క్షేత్రం వచ్చేసి ఎప్పటికీ అంటే అహోబిలం అంటే అహో అంటే ఆశ్చర్యం, బిలం అంటే గృహ, అహోబిలమే మహాబలం. అంటే ఎవరైతే మానసిక ఒత్తిళ్లతోండి తింటే ఒళ్ళుకు పట్టకుండా అంటే ఫైనాన్స్ ప్రాబ్లం ఉన్నోళ్ళు, తర్వాత వచ్చేసి ఇంట్లో చిన్నపిల్ల ఫ్యామిలీ సమస్యలు ఉన్నోళ్ళు, ఏమైనా ఫ్యాక్షన్ గొడవలు అట్లా ఇట్లా ఉన్న వాళ్ళకు ఈ క్షేత్రం దర్శనం చేసుకున్న వాళ్ళకు అదే మహాబలం స్వామి ఇచ్చేది. స్వామివారి సంబంధించినటువంటి టెంపుల్ మనం చూస్తూ ఉన్నాము. టెంపుల్ సమీపంలో నది ప్రవహించేది ప్రజెంట్ ఉందా అన్నది? అది భవనాసి నది అండి. అది సముద్ర మట్టానికి 2,800 మీటర్ల హైట్లోంచి ఆ వాటర్ వస్తుంటుంది, జలపాతం. అంటే హిరణ్యకశిపును సంహారం చేసిన స్తంభం అడుగు భాగం నుంచి పారే జలపాతం అండి. ఆ నది వచ్చేసి ఇప్పటికి ఉంది, భవనాసి నది అండి. అది ఇక్కడి నుంచి మళ్ళీ యోగానంద నరసింహస్వామి దగ్గరికి అనమాట. పుట్టింది మాత్రం ఉగ్ర స్తంభంలో, లాస్ట్ వచ్చేసి యోగానంద నరసింహస్వామి దగ్గరికి ఇప్పటికీ పారుతుంది జలపాతం. సినిమాలతో పాటు ఇక్కడ చూడ్డానికి తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల నుండి భక్తులు స్వామివారిని దర్శించుకుంటారని కూడా చెప్తున్న పరిస్థితి. లక్ష్మీ నరసింహస్వామి జ్వాలా నరసింహస్వామిగా వెలిసినటువంటి ఎగ్జాక్ట్ టెంపుల్కి వచ్చేటటువంటి పాయింట్లో ఉన్నాము. ఈ విజువల్ ఏదైతే ఉందో అందరినీ కూడా కన్నిటి విందును కలిగిస్తుంది. అయితే దాదాపుగా 2,800 మీటర్ల ఎత్తులో ఉండేటటువంటి ఈ నల్లమల్ల ఫారెస్ట్లో వచ్చేటటువంటి స్వచ్ఛమైనటువంటి జలం కిందికి జ్వలపారుతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. ఈ దృశ్యాలను చూడడానికి స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చేటటువంటి భక్తులు ఇటు జ్వాల నరసింహస్వామితో పాటు ఉండేటటువంటి ఈ ప్రాంతం అంతా నల్లమల్ల సంబంధించినటువంటి అటవీ ప్రాంతం. ఈ ప్రాంతాన్ని ఇక్కడికి స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చేటటువంటి క్రమంలో వేలాది మంది భక్తులు స్వామిని దర్శించుకునే సందర్భంలో ఈ యొక్క లొకేషన్స్ని చూసి ఫిదా అవుతున్నటువంటి పాయింట్స్ని మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే 2,800 మీటర్ల ఎత్తులో అంటే దాదాపుగా 3 కిలోమీటర్ల మేర సముద్ర మట్టానికి ఎత్తులో ఉన్నటువంటి ప్రాంతము. ఈ ప్రాంతంలో టెంపుల్కు రావాలనుకునేటటువంటి ఈ జ్వాల నరసింహస్వామి ఆలయానికి దర్శించుకునే క్రమంలో కూడా ఎక్కడ ఇబ్బందులు కలగకుండా ఉండేటటువంటి నీరు ప్రవహిస్తూ ఉంది. పైనుండి నీరు ప్రవహిస్తుండేటటువంటి క్రమంలో ఇబ్బందులు కలగకుండా దేవాలయ సంబంధించినటువంటి అధికారులు సైడ్కి ఉండేటటువంటి ఈ ఫెన్సింగ్ ఏదైతే ఉందో ఇనుప సంబంధించినటువంటి చువ్వతో ఒక చైన్ అయితే అమర్చడం జరిగింది. అక్కడి నుండి వచ్చే క్రమంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా వీటిని ఏర్పాటు కూడా చేసినట్లుగా తెలుస్తూ ఉంది. లక్ష్మీ నరసింహస్వామి జ్వాల నరసింహస్వామిగా వెలిసినటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్లో ఉన్నాము. ఇక్కడ చూసేటటువంటి ఈ విజువల్ ఏదైతే ఉందో అందరినీ కూడా ఆకట్టుకుంటున్నాయి. దాదాపుగా 2,800 మీటర్ల ఎత్తు నుండి జాలువారుతున్నటువంటి ఈ వాటర్ ఏదైతే ఉందో ఈ యొక్క వాటర్ ఫాల్స్ అందరినీ యువత వచ్చేటటువంటి క్రమంలో లక్ష్మీ నరసింహస్వామి జ్వాల నరసింహస్వామిగా అవతరించినటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ఆలయ సంబంధించినటువంటి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. లక్ష్మీ నరసింహస్వామి జ్వాల నరసింహస్వామిగా ఎలా వెలిశారో వాటి ప్రత్యేకతలు ఏంటో మనతో మాట్లాడడానికి ఆలయ
పూజారి ఉన్నారు. స్వామి చెప్పండి, ఈ స్వామి వారి యొక్క ప్రత్యేకత ఏంటి? ఇక్కడ అహోబిల క్షేత్రంలో స్వామి నవనారసింహులుగా కొలువై ఉన్న క్షేత్రము. అందులో మొదటి క్షేత్రము జ్వాలా నృసింహస్వామి. ఇక్కడ స్వామి భక్తుడైన ప్రహ్లాదుని కొరకు స్తంభము నుంచి ఉద్భవించి హిరణ్యకశిపుని సంహారం చేసినటువంటి స్థలము. నవనారసింహ క్షేత్రాలలో మొదటి క్షేత్రము. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని ఎక్కడున్నాడో నీ హరి చెప్పమనగా ఆయన అందుగలడు ఇందు లేడని సందేహంబు వలది, ఎక్కడైనా ఉన్నాడన్నప్పుడు హిరణ్యకశిపుడు స్తంభాన్ని పగలగొట్టగా స్వామి స్తంభమును చీల్చుకొని వచ్చి హిరణ్యకశిపుని సంహారం చేసే స్థలము. ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుంటే కుజదోషాలు ఏదన్నా ఉంటే ఆ యొక్క ఇబ్బందులు తొలగిపోతాయి. అదేవిధంగా ఈ స్వామివారి యొక్క శ్లోకము హిరణ్య స్తంభ సంభూతి ప్రఖ్యాత పరమాత్మనే ప్రహ్లాదార్తే ముసేజ్వాల జ్వాలా నృసింహాయ మంగళం. స్వామి పేరులోనే జ్వాలా నరసింహ స్వామి అని ఉంటుంది. అంటే స్వామి యొక్క ఉగ్రరూపము ఏ విధంగా ఉంటుంది? అదే స్వామివారి ఉగ్రరూపం చూసి బ్రహ్మాది దేవతలంతా భయపడిపోతారన్నమాట. స్వామి సంహారం చేసినప్పుడు అంత ఉగ్ర జ్వాల అంటే అగ్నిమంటలు ఎట్లా ఎగిసిపడుతూ ఉంటాయో అంత ఉగ్రరూపంతో ఉంటాడన్నమాట. అప్పుడు బ్రహ్మాది దేవతలు ప్రహ్లాదుడు ముందు రాగా అదే మహావిష్ణువును స్తుతిస్తూ పాట పాడతారన్నమాట. అప్పుడు స్వామి శాంతించినాడన్నమాట. మెయిన్గా ప్రహ్లాదుని కొరకే స్వామి స్తంభం నుంచి ఉద్భవించి హిరణ్యకశిపుని సంహారం చేసినటువంటి స్థలం ఇది జ్వాలా నృసింహస్వామి. అహోబిల క్షేత్రం నవనారసింహ క్షేత్రం. అందులో మొదటి స్వామి జ్వాలా నృసింహస్వామి, రెండవ స్వామి అహోబిల నరసింహుడు, అదేవిధంగా ఉగ్ర నరసింహస్వామి అంటారు. మూడవ స్వామి మాలోల లక్ష్మీ నృసింహస్వామి. పురాతన అదే పాతకాలం వాళ్ళు లక్ష్మమ్మపేట లక్ష్మీదేవి గుడి కూడా అని అంటారు. నాలుగవ క్షేత్రం వరాహ నృసింహస్వామి క్షేత్రం. ఐదవ క్షేత్రం కారంజ నృసింహస్వామి. ఆరో స్వామి భార్గవ నృసింహస్వామి. పాతకాలం వాళ్ళంతా బాలుగ్రం అని కూడా అంటారు. ఏడవ నృసింహస్వామి యోగానంద నృసింహస్వామి. ఎనిమిదవ స్వామి ఛత్రపట నృసింహస్వామి. 9 ఈ స్వామిని కూడా 2 పేర్లతో పిలుస్తారు, పాములేటి నృసింహస్వామి, పావన నరసింహస్వామి. స్వామి వెలిసినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఇందులో స్వామి యొక్క ఉగ్రరూపంతో వెలిసినటువంటి ప్రాంతం అని కూడా చెప్తున్న పరిస్థితి. లక్ష్మీ నరసింహస్వామి వెలిసినటువంటి ఉగ్రస్తంభ భాగం ఏదైతే ఉందో ఎగ్జాక్ట్గా మనం స్వామి వెలిసినటువంటి ఈ ప్రాంతానికి వెళ్తున్నాము. ఈ ప్రాంతానికి వెళ్ళాలంటే పెద్ద సాహసమే చేయాలి, ఎందుకంటే మార్గం కూడా సరిగా ఉండదు. ఈ మార్గంలో మన ట్రెక్కింగ్ ఏ విధంగా అయితే ఉంటుందో ట్రెక్కింగ్ లాంటి ఈ క్లైమేటే ఇక్కడ ఉంటుంది. దాదాపుగా ఒక 1/2 కిలోమీటర్ మేర ఈ యొక్క ప్రాంతానికి వెళ్ళవలసి ఉంటుంది. ఈ ప్రాంతానికి వెళ్ళే భక్తులు కూడా సాహసం చేసినట్లుగా తెలుస్తూ ఉంది. మనం వెళ్ళే ఈ ప్రాంతం ఏదైతే ఉందో కంప్లీట్గా ఈ రోప్ వే ఏదైతే ఉంటుందో రోప్ వే లాగా తాడు సహాయంతోనే ఈ యొక్క ప్రాంతానికి వెళ్తూ ఉంటారు. మనం వెళ్ళే ఈ మార్గం ఏదైతే ఉంటుందో మధ్యలో తాడులు కూడా ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తూ ఉంది. అయితే ఉగ్రస్తంభ భాగానికి ఎలా వెళ్తారో అక్కడ ఉండే చరిత్ర ఏంటో అక్కడికే వెళ్ళి తెలుసుకుందాం. నల్లమల అటవీ ప్రాంతంలో వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి సంబంధించిన 9 అవతారాలు ఏవైతే ఉన్నాయో ఎగ్జాక్ట్గా మనం నల్లమల ఫారెస్ట్లో ఉన్నాము. స్వామి వెలిసిన ఈ యొక్క ఉగ్రస్తంభ భాగం ఏదైతే ఉందో ఈ ప్రాంతానికి అనేక మంది భక్తులు ఆల్రెడీ స్వామివారిని దర్శించుకొని వచ్చినటువంటి విజువల్స్ని మనం చూస్తూ ఉన్నాం. స్వామివారిని దర్శించుకోవాలంటే అంత యొక్క నదీ పరివాహక ప్రాంతంలో రోడ్డు కూడా సరిగా ఉండనటువంటి పరిస్థితి ఉంది. అయితే కొంతమంది భక్తులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా దర్శనం జరిగింది? మాది నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ అమరావతి మండలం తాలూకా అచ్చంపేట. మధ్యలో ఏముంటుంది అంటే కొంత నీళ్ళ ప్రాబ్లం ఉంటుంది, మనుషులకు రావడానికి పోవడానికి తాగడానికే ఇబ్బంది ఉంటుంది. ఇంకా సౌకర్యం చేయాలని కొంచెం రాళ్ళు గీళ్ళు ఉన్నాయి, జర సాఫ్ చేస్తే ఇంకా మేలు ఉంటుంది. మరి కొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. అయితే మహిళలు కూడా స్వామివారిని దర్శించుకున్నారు. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారమ్మా? అమరావతి సార్, అమరావతి నుంచి వచ్చిన మహబూబ్నగర్ డిస్టిక్ మాది, అమరావతి మండలం, అమరావతి నుంచి. మా వాళ్ళందరూ మా పిల్లలందరూ మీరు ఎక్కలేరు, వద్దు, కాళ్ళనొప్పులు అయితే తాడు పట్టుకొని పాకాలి, వద్దు అన్నారు. అయినా మేము ఎక్కాలి, చూడాలి. ఇంత దూరం మళ్ళీ రాలేం కదా, ఇప్పుడు 40 ఏళ్ళు ఉన్నాయి, మళ్ళీ రాగలుగుతామా? మేము రాలేము, వచ్చిపోతాం, ఇంత దగ్గరకు వచ్చినామని చెప్పి వచ్చినాం.
అమ్మ చెప్పండి, ఎప్పుడన్నా స్వామివారిని దర్శించుకున్నారా? లేదు సార్, ఇప్పుడే ఫస్ట్ టైం రావడం. ఫస్ట్ ఇప్పుడే ఇది దర్శించుకోవడానికి వచ్చినాం అంత దూరం. ఏ చూసినాం వద్దన్నారు చాలా మంది, మీరు ఎక్కలేరు భయపడతారు వద్దని చెప్పినా కానీ మేము చూసి రావాలని పోయినాం. చూసినా మంచిగా పోయినాం వచ్చినాము. మరి కొంతమంది విద్యార్థినులు ఉన్నారు. అమ్మ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? అంటే ఈ ప్రాంతం అంతా బాగా నడవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది, ఎలా వచ్చారు? ఇక్కడ మా అన్నయ్య వాళ్ళ బ్రదర్స్ ఫస్ట్ వెళ్ళారు. వెళ్ళి మీరు ఎక్కలేరు వద్దు, వెళ్ళండి కిందికి వెళ్ళండి వద్దు అని చెప్పారు. కానీ మేము దేవుని చూడాలనేసి వెళ్ళిపోయాం, చూసి వచ్చాం. కానీ వాటర్ అక్కడ అస్సలు లేవు. వెళ్ళినాం, తినకుండానే వెళ్ళాం. ఎంత టైం పట్టిందమ్మా? అంటే పైనకి స్వామివారిని దర్శించుకొని రావడానికి ఎంత టైం పడుతుంది? వెళ్ళడానికి 1 అవర్ పడుతుంది, రావడానికి 1 అవర్, 2 అవర్స్లో వచ్చేసాం మనం. 2 అవర్స్ మధ్యలో ఎక్కడ కూడా తాగడానికి మంచినీళ్ళు లేవా? అస్సలు లేవు. మనం కొన్ని కూడా వాటర్ లేవు, ఇక్కడే ఉన్నాయి కానీ ఇంకా అసలు మధ్యలో అస్సలే లేవు వాటర్. ఇది మొత్తంగా ఉండే ఈ ప్రాంతం ఏదైతే ఉందో రాళ్లతో రప్పలతో ఉంది. భావనాసి నది పరివాహక ప్రాంతం దాదాపుగా 2800 మీటర్ల ఎత్తుల నుండి ఈ యొక్క నది ప్రవహిస్తూ ఉంటుంది. నది ప్రవహిస్తూ స్వామివారి సంబంధించినటువంటి ప్రధాన ఆలయం సమీపంలోనే ప్రవహించేటటువంటి క్రమం అయితే ఉంటుంది. స్వామి సంబంధించినటువంటి ఆలయానికి దర్శించుకోవాలంటే అనేక రకాలుగా సమస్యలు ఉన్నాయి. కనీసం మధ్య మార్గంలో తాగడానికి నీళ్లు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. రానున్న రోజుల్లో దారితో పాటు తాగడానికి నీటి వసతిని కూడా కల్పించాలని కోరుతున్న పరిస్థితి. లక్ష్మీ నరసింహస్వామి వెలిసినటువంటి జ్వాలావతారం ఏదైతే ఉందో ఇక్కడే స్థానికంగా భక్తులు కూడా స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారిని దర్శనం ఎలా జరిగింది అనే అంశాలు తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా జరిగిందండి దర్శనం? మేము మంగళగిరి నుంచి వచ్చామండి. బాగానే జరిగింది దర్శనం, ఫ్రీగానే ఉంది. వచ్చారా గతంలో ఏదన్నా ఈ టెంపుల్ ఇదే చూడడానికి? ఫస్ట్ టైం ఇక్కడికి రావడం. దర్శనం అయితే బాగా జరిగిందండి. ఖచ్చితంగా రావాల్సిన ప్లేస్ అయితే ఇదైతే ఒకటి. ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. అడవుల్లో బాగా మంచి అడ్వెంచర్ టైప్లో అట్లా ఉంది. ప్లస్ కూడా భక్తి పరంగా కూడా వెళ్ళడానికి కూడా బాగుంది. పైన వాటర్ ఫాల్స్ కానీ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. అడ్వెంచర్ టైప్లో అయితే మాకు చాలా హ్యాపీగా ఉంది వచ్చినందుకు. కర్రలు తెచ్చుకున్నారు కదా, ఎందుకోసం తెచ్చుకున్నారు? సపోర్ట్ కోసం అంతే. అంటే చాలా సపోర్ట్ అవసరం, ఎందుకంటే రాళ్ళలో నుంచి రావాలి, నీళ్లు అవన్నీ ఉంటాయి. సపోర్ట్ ఉంటే మాకు చాలా ఉపయోగపడింది. నడవలేమని కాదు, ఇది ఉంటే కోతులు కూడా మీద పడకుండా కొద్దిగా సపోర్ట్ కోసం తీసుకున్నాము. అంటే అమౌంట్ తీసుకుంటారా సార్? అంటే మరి రిటర్న్ ఇవ్వాలన్నా వాటిని? 5 రూపీస్ అట్లా ఛార్జ్ చేస్తున్నారు కింద టెంపుల్ దగ్గర. మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తాం, అమౌంట్ ఇచ్చేస్తే అయిపోతుంది. ఇంకా प्लेस है लेकिन आने के लिए बहुत गड़बड़ ये है। से भी पानी और अलॉट करना है। हम पानी टॉयलेट अत्यावश्यक है हम, क्योंकि हम आने वाले को पानी नहीं मिलती हैं। लेकिन भगवान के दर्शन बहुत अच्छा था, हमने बहुत एंजॉय किया। थैंक यू। हम पहले बार आते हैं, बहुत आने में हमको बहुत अच्छा लगा। हमारे पास बच्चों था, स्त्रीजन है, वो पुरुष है, और सभी ने एंजॉय कर कर आया था। दर्शन भी बहुत अच्छा मिला हमको, बहुत अच्छा लगा। गवर्नमेंट में एक रिक्वेस्ट है, पानी थोड़ा सा फैसिलिटीज इधर कहना, बाथरूम ऐसे कुछ है, कुछ रहना चाहिए इधर। इसलिए वो प्लेस सो सुपर, दूसरे बार भी हम आ जाएगा। हमारे पास आसपास फ्रेंड्स और रिलेटिव्स को लेकर जरूर आ जाएगा। మాది గుంటూరు అయ్యా. నేను ఇదే ఫస్ట్ టైం. ఒక తడవ కింద వరకు వచ్చి వెళ్ళా కానీ ఇటు రాలా. ఇదే ఫస్ట్ టైం వస్తున్నాం. ఎక్కుదాము అనిపించింది, పొద్దున వెళ్ళిపోదామని కూడా ఆగాము. వెళ్దాము ఎక్కుదాము అనిపించింది, ఎక్కాము. ఆ పిల్లల సహాయంతో ఎక్కాము. పాపం దేవుని దర్శనం చేసుకుందాం. పాదాలు ఎక్కడ ఉన్నాయి. సాహసం చేసి ఎక్కినారు కదా, ఎట్లా అనిపించింది? అమ్మో మంచిగా ఇది మంచిగా అనిపించింది. మేము షాద్నగర్ నుంచి రావడం జరిగింది. మేము అహోబిలం కింద చూసినాము కానీ ఇక్కడ పైనకి రాలేదు ఎప్పుడు. చూద్దాము వస్తే ఎట్లుంటుందని స్టార్ట్ చేసినాము. మేము 20 మంది టీం వచ్చాము. 20 మందిలో మాకు వీళ్ళు గుట్టంగా పరిచయం అయింది. మాతో పాటు వీళ్ళని తీసుకుపోయి వాళ్ళ పాదాలు అనేది చూసి స్పర్శ దర్శనం చేసుకొని మళ్ళీ తిరిగి దగ్గరికి వచ్చేసినాం ఇక్కడికి. మాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు.
కానీ మాకు బాగానే సంతోషం అనిపించింది. ఇట్లా అలసట అనేది ఏమీ లేదు. ఇది స్వామివారిని దర్శనానికి వెళ్ళే క్రమంలో ఉండే రాళ్ళు కావచ్చు, ఈ స్టెప్స్ దాదాపుగా 1650 స్టెప్స్ కూడా ఉంటాయి. స్టెప్స్ మార్గాన వెళ్ళే క్రమంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా కర్రల సహాయంతో పైనకి వెళ్ళొచ్చాము. స్వామివారికి సంబంధించిన దర్శనం బాగా జరిగిందంటూ చెప్తున్న పరిస్థితి. నల్లమల్ల అటవీ ప్రాంతంలో వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి రెండవ అవతారమైనటువంటి వారాహి కావచ్చు, మూడవ అవతారం మనం చూసేటటువంటి జ్వాల నరసింహస్వామిగా వెలిసిన ప్రాంతంలో మనం విజువల్ చూస్తూ ఉన్నాము. ఈ మార్గం గుండానే మనం వెళ్ళాల్సి ఉంటుంది. మనం చూడొచ్చు ఈ ఉండే దాదాపుగా ఈ నది పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతంలోనే భక్తులు ఈ మార్గం గుండానే వెళ్తూ ఉంటారు. మధ్య మార్గంలో ఉండే భక్తులకు అసౌకర్యాలు కలగకుండా మధ్యలో ఈ యొక్క బ్రిడ్జి సంబంధించినటువంటి బ్రిడ్జీలు ఏర్పాటు చేయడం జరిగింది. రెండవ అవతారంగా ఏర్పడినటువంటి జ్వాల నరసింహస్వామిని దర్శించుకోవాలంటే ఈ మార్గం గుండానే వెళ్ళవలసి ఉంటుంది. స్వామి సంబంధించినటువంటి ప్రత్యేకతలు ఏంటో అక్కడికి వెళ్ళి చూద్దాం. కృతాయుగంలో వెలిసినటువంటి నల్లమల్ల అటవీ పరిసర ప్రాంతాల్లో ఎగ్జాక్ట్గా మనం ఉన్నాము. ఉగ్ర స్తంభంగా పేరుగాంచినటువంటి నరసింహ స్వామికి భక్తుడైనటువంటి ప్రహ్లాదుడు తన తండ్రి హిరణ్యకుడు ఒక పరీక్ష పెట్టడం జరుగుతుంది. ఈ ప్రాంతంలో లక్ష్మీ నరసింహస్వామి ఎక్కడున్నాడు అనేటటువంటి పరీక్ష ఏదైతే ఉందో ఆ రోజు జరిగినటువంటి ఈ ప్రాంతంలోనే దాదాపుగా 2800 మీటర్ల ఎత్తులో ఎగ్జాక్ట్గా మనం ఉన్నాము. సముద్ర మార్గానికి సముద్ర సంబంధించినటువంటి అడుగు నుండి ఇక్కడ మనం ఉండే ప్రాంతం ఏదైతే ఉందో దాదాపుగా 3 కిలోమీటర్ల వరకు ఈ భాగం ఉంటుంది. ఉగ్రస్తంభంగా ఆ రోజు హిరణ్యకుడు పెట్టినటువంటి ఈ పరీక్ష ఏదైతే ఉందో ఈ పరీక్షకు సంబంధించి స్వామివారు ఆ రోజు ఈ యొక్క బండరాయిని చీల్చి తన యొక్క ఉగ్ర రూపాన్ని చూయించి ఈ నల్లమల్ల సంబంధించిన అటవీ ప్రాంతంలో లక్ష్మీ నరసింహస్వామి 9 రూపాలుగా వెలవడం జరిగింది. నిత్యం ఇక్కడ వేలాది మంది భక్తులు తమ మొక్కులు చెల్లించుకోవడం కోసం ఎంత సాహసోపేతమైనటువంటి సాహసానికైనా స్వామివారిని దర్శించుకోవడం కోసం దాదాపుగా కిలోమీటర్ మేర ట్రెక్కింగ్ సంబంధించి ఉండే తాళ్ల సహాయంతో ఈ ప్రాంతాన్ని చేరుకుంటారు. చేరుకొని స్వామివారి పాదాలను చూసిన తర్వాత ఉగ్రస్తంభ భాగం ఏదైతే ఉందో ఉగ్రస్తంభ భాగంగా పేరు పొందినటువంటి లక్ష్మీ నరసింహస్వామి వెలిసినటువంటి తన యొక్క శిష్యుడిగా ఉండే ప్రహ్లాదుడు ఆ రోజు స్వామివారి సంబంధించి ఆ స్తంభాన్ని చీల్చి ఇక్కడే ప్రతిష్ఠించారు. ఇక్కడి నుండి దాదాపుగా ఈ నల్లమల్ల అటవీ పరివాహక ప్రాంతంలో 9 రూపాలలో వెలిశాడనేది చారిత్రకమైనటువంటి నానుడి. కృతాయుగంలో జరిగినటువంటి ఈ యొక్క అంశానికి సంబంధించి చారిత్రకమైనటువంటి ఆధారాల ప్రకారం నల్లమల్ల అటవీ దట్టమైనటువంటి ఈ అటవీ ప్రాంతంలో ఈ సమీపంలో ఉండేటటువంటి ఈ కొండ ప్రాంతాల్లో లక్ష్మీ నరసింహస్వామి ఈ యొక్క ప్రాంతాల్లో నడియాడినటువంటి నేల అని చారిత్రకమైనటువంటి నానుడి కలదు. అయితే రాను రాను చారిత్రాత్మకమైనటువంటి క్రమానుగతం తర్వాత ఈ యొక్క కృతాయుగం తర్వాత మహాభారతం కావచ్చు లేదా దాని తర్వాత వచ్చినటువంటి యుగాలుగా మారుతూ వచ్చాయి. ప్రజెంట్ ఉండేటటువంటి ఈ కలియుగంలో కూడా నేటికి ప్రజలు స్వామివారు గతంలో వెలిసినటువంటి ఈ భాగం ఏదైతే ఉందో లక్ష్మీ నరసింహస్వామిగా పేరు పొందినటువంటి ఈయనను దర్శించుకోవడం కోసం ఈ యొక్క అహోబిల క్షేత్రానికైతే చేరుకుంటూ ఉంటారు. నిత్యం తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి కూడా వేలాది మంది భక్తులు ఈ యొక్క ప్రాంతానికి చేరుకుంటేటటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తూ ఉంటాం. అయితే స్వామివారికి సంబంధించి ఇక్కడ వారోత్సవాలు కూడా జరుగుతాయి. వారోత్సవాలు జరిగేటటువంటి ప్రాంతంలో ఆ యొక్క సమయంలో స్వామివారికి వేలాది మంది భక్తులు చేరుకొని ఇక్కడిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తున్నటువంటి పరిస్థితి. లక్ష్మీ నరసింహస్వామి ఉగ్రస్తంభ భాగం ఏదైతే ఉందో మనం ఉండేటటువంటి ఎగ్జాక్ట్ ఈ ప్లేస్ని ఉగ్రస్తంభ భాగం అంటారు. సముద్ర మట్టానికి 2800 మీటర్ల ఎత్తులో ఉంటుంది. కింది నుంచి చూస్తే స్వయంగా వెలిసినటువంటి ఈ స్వామివారి స్తంభావతారంలో ఉంటుంది. స్తంభం గతంలో
హిరణ్యకుడికి అతని కుమారుడికి మధ్య జరిగినటువంటి ఆ పరీక్ష ఏదైతే ఉందో, ప్రహ్లాదుడికి పెట్టినటువంటి పరీక్ష, స్వామి ఎక్కడున్నాడని తన తండ్రి హిరణ్యకుడు ప్రహ్లాదుడికి చెప్పినటువంటి విషయం ఏదైతే ఉందో, ఈ ప్రాంతంలో లక్ష్మీనరసింహస్వామికి సంబంధించిన వీరాభిమానిగా ఉంటూ స్వామివారికి ఉండే ప్రహ్లాదుడికి తన తండ్రి పెట్టినటువంటి పరీక్ష ఈ ప్రాంతంలో దట్టమైనటువంటి నల్లమల్ల అటవీ ప్రాంతంలో స్వామి ఎక్కడున్నాడు అనేటటువంటి పరీక్ష పెట్టడంతో ఇక్కడే వెలిశాడు అని ప్రహ్లాదుడు చెప్పినటువంటి ఈ ఉగ్ర స్తంభ భాగం ఏదైతే ఉందో ఎగ్జాక్ట్గా ఇక్కడే లక్ష్మీ నరసింహస్వామి అవతారంలో ఉండేటటువంటి ఈ భాగం నుండే దాదాపుగా నల్లమల్ల అటవీ ప్రాంతంలో 9 ఈ రూపాలలో స్వామివారు వెలిసినారు. అయితే మనం ఉండే ఈ ఉగ్రస్తంభ భాగం ఇక్కడే స్వామివారిని దర్శించుకున్న కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. బ్రదర్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, స్వామివారిని దర్శించుకున్నారు, ఎలా ఉందండి? మేము హైదరాబాద్ నుండి వచ్చినామండి. శ్రీశైలం తర్వాత మేము మహానంది చూసినాం. మహానంది నుంచి అహోబిలం వెళ్దామని ఇక్కడ వచ్చినాము. అయితే మేము వచ్చిన టైంకి గుడి మూసేసి ఉండే. ఇక మీరే ఇక్కడ ఉగ్రస్తంభం అని చెప్పి ఇక్కడ ఉందని చెప్పి మీరికి ట్రెక్కింగ్ చేయాలని చెప్పారు కింద భక్తులు. ఒకసారి మేము కూడా వెళ్దామని చెప్పి మేము స్టార్ట్ అయినాము. స్టార్టింగ్లో అంతా నార్మల్ స్టెప్స్ అన్నీ ఉండే. ఇక్కడ వచ్చేసరికి ట్రెక్కింగ్ ఉంది. ఇప్పటివరకు మా లైఫ్లో ఇట్లాంటి ట్రెక్కింగ్ ఎప్పుడు చూడలేము. భక్తులు కూడా ఎవరైనా సరే ఇట్లాంటి కింద వచ్చి ఏదో వాహనాలలో వచ్చి దర్శనం చేసుకుంటే కాదు, కష్టించి శ్రమించి భక్తితో గొలిచి ఇట్లాంటి ట్రెక్కింగ్ చేసి అవస్థలు పడి అప్పుడు దేవుని దర్శనం చేసుకున్నప్పుడే దేవుని దర్శనం దేవుని కృప అనేది ఎప్పటికి ఉంటుంది. ఎవరైనా భక్తులైనా ఎప్పుడు ఇక్కడ రండి, వచ్చి ఉగ్రనరసింహ యొక్క దర్శనాన్ని స్వీకరించాలని కోరుతున్నాను. ఇంత ఈ కొండలో ఉండే ఉగ్రస్తంభ భాగానికి చేరుకున్నారు. దాదాపుగా మనం సముద్ర మట్టానికి 2800 మీటర్ల ఎత్తు, అంటే దాదాపు 3 కిలోమీటర్ల ఎత్తులో మనం ఉన్నాము. అనిపించిందా అంటే మధ్యలో డ్రాప్ కావాలని, అంటే ఈ వచ్చేటటువంటి ట్రెక్కింగ్ తాడు సహాయంతో వచ్చే క్రమంలో అట్లా అనిపించిందా? అయితే ఇక్కడ ఆల్రెడీ మీ కొండ మీదకి వచ్చిన వాళ్ళు మళ్ళీ కొండ మీదకి వచ్చి దర్శనం చేసుకొని మళ్ళీ పోయే వాళ్ళు చెప్పినారు, చాలా ఇంకా ఇటు వెళ్ళాలి, ఇంకా నడవాలి బ్రో, ఇంకా చాలా దూరం ఉంది అని చెప్పారు. మాకు కొద్దిగా అంత ఒకసారి ఆలోచించాలి, అరే అవసరమా ఇంత మీదకి అనిపించింది. లేదు, ఇంత దూరం వచ్చినామంటే మళ్ళీ ఇంకోసారి రాము. ఒక్కసారి ఇంత మీదకి వచ్చి ఇంత బలంగా ప్రయత్నించినామంటే ఇంకొద్దిగా ప్రయత్నిస్తే మీదకి వచ్చి దర్శనం చేసుకుంటాం కానీ హోప్ మాకు కలిగింది. మీదకి వచ్చినాము, మాకు ఇంత హైట్ మీదకి వచ్చి దర్శనం చేసుకున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మిగతా భక్తులు కూడా ఎవరైనా మిస్ అయిన వాళ్ళు కూడా రావాలి, ఈ దేవుని యొక్క ఆ చరిత్రను దైవ కృపని పొందాలని నేను కోరుకుంటున్నాను. ఎలా ఉంది? బాగుందన్న, బాగుంది. కాకపోతే జర నీళ్ళు వాటర్కే ఇబ్బంది అవుతున్నది బాగా. మొదల వాటర్ ఉంటే బాగుంటుంది. ఇంకా ప్లేస్ ఒకటి బాగుంది. ఎవరు పర్యాటకులు హైదరాబాద్కి ఇండస్ట్రీలు కూడా సూపర్ హౌస్, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. హైదరాబాద్ వాళ్ళు అయితే అందరు రండి, చూడండి, ఒకరోజు మొత్తం టైం స్పెండ్ చేయండి ఇక్కడనే. ఫుల్ ఎంజాయ్. బై. అంటే ఎలా తెలిసింది మీకు ఇక్కడ ఉండేటటువంటి ఉగ్రస్తంభ భాగంలో స్వామివారు వెలిచారు అనేది? జనరల్గా వచ్చేవాళ్ళు కిందనే స్వామివారిని దర్శించుకొని వెళ్తా ఉంటారు. మేము వచ్చినాము కిందికి, ఆడ గుడి బంద్ ఉంది, చూద్దామని చెప్పి లోపలికి వచ్చినాం. వస్తుంటే ఇంకా 2 కిలోమీటర్ 3 కిలోమీటర్ అంటే సరే చూద్దాం ఏముంది అని ఖచ్చితంగా వచ్చి చూసినాము. పాదాలున్నాయి, మంచి దర్శనం చేసుకున్నాం, బాగుంది. అందరు రండి, చూడండి. స్వామివారిని దర్శించుకున్నారు. ఇక్కడే మనం ఉండే ఈ లొకేషన్స్ అన్నిటి విందును కలిగింపజేస్తూ ఉన్నాయి. గతంలో కూడా సినిమా షూటింగ్స్ జరిగాయి. ఎలా ఉన్నాయి ఓవరాల్గా స్వామివారిని కూడా దర్శనం? ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చామండి ఇక్కడ. చాలా ఎక్సైట్మెంట్ ఉంది ఇక్కడ రావడానికి. మాకైతే చాలా ఆనందంగా ఉంది. అంత కింద నుంచి ఇంత పైకి ఎక్కడం అంటే ఫస్ట్ టైం ఎక్కడము. అహోబిలం రావడం అనేది ఫస్ట్ టైము. రావచ్చు, అందరు రావచ్చు. ఇక వాటర్ ఫాల్స్ కానీ కింద వాటర్ ఫాల్స్ ఉన్నాయి. అక్కడ నుంచి పైనకి వచ్చిన ఈ వాతావరణం అయితే చాలా బాగుందండి. రావచ్చు, దర్శనం చేసుకుంటే మాత్రం చాలా ఆనందంగా ఉంది. కింద డ్రాప్ అయిదాం అనుకున్నాం కానీ వెళ్దాం స్వామివారి కృప నుంచి ఇప్పటి వరకు వచ్చినాము. ఇంకెవరైనా రావచ్చు, వచ్చినా బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. ఎంత సాహసం చేయాల్సి వస్తుంది, మనం చూస్తూ ఉన్నాము. తాళ్ళు కావచ్చు, వాటర్ వచ్చి మొత్తం మట్టి కూడా కొట్టుకొని వెళ్ళాయి. కంప్లీట్గా చిన్న చిన్న బండరాళ్ళు ఉన్నాయి. చాలా ఉన్నాయండి, కానీ కాకపోతే వచ్చిన కొద్దీ అనిపిస్తుంది ఇంకా పోదాం, ఇంకా వెళ్దాం అనే ఒక ఉత్సాహంతో రావడం జరిగింది. వచ్చినాక స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది. ఇంతవరకు అయితే బాగుందండి, చాలా బాగుంది. ఎవరైనా రావచ్చు, వచ్చి దర్శనం చేసుకోవచ్చు స్వామివారిని కోరుకుంటున్నాను. ఇది ఎగ్జాక్ట్గా మనం ఉండే ఈ ప్లేస్ ఏదైతే ఉందో, ఈ ప్లేసు ఉగ్రస్తంభంగా స్వామివారి సంబంధించిన పూర్వోత్తరాలు ఇక్కడ నుండే ప్రారంభమయ్యాయి. ఇదే మనం ఉండే కింది నుండి చూస్తే దాదాపుగా ఈ భాగం అంతా ఉగ్రస్తంభంగా పేరుగాంచింది. ఈ నల్లమల్ల సంబంధించిన అటవీ ప్రాంతంలో లక్ష్మీ నరసింహస్వామి 9 అవతారాల్లో వెలిశారని
కృతాయుగంలో ఉండేటటువంటి చారిత్రకమైనటువంటి ఆధారాలు చెప్తాయని చారిత్రకమైనటువంటి నానుడి కలదు. అయితే ఇప్పటికే దాదాపుగా తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల నుండి కూడా భక్తులు వేలాది మంది తరలి వచ్చి లక్ష్మీ నరసింహస్వామి అంటే మొదటగా అహోబిలం అనేటటువంటి పేరు వినిపిస్తూ ఉంటుంది. అలాంటి చారిత్రకమైనటువంటి వాటిలో స్వామిని దర్శించుకోవడం కోసం వేలాది మంది వచ్చినప్పటికీ స్వామివారి సంబంధించి ఉత్సవాలు మార్చి సంబంధించినటువంటి ఆ నెలలో కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నట్లుగా ఆ ఆలయ సంబంధించినటువంటి అధికారులు చెప్తున్న పరిస్థితి. అయితే ఓవరాల్గా ఏదేమైనప్పటికీ మనం కూడా దాదాపుగా 3 కిలోమీటర్ల పాటు సాహసం చేసి మధ్యలో ఉండేటటువంటి జ్వాల నరసింహస్వామిని దర్శించుకొని దాదాపుగా 1.5 కిలోమీటర్ల మేర కూడా కంప్లీట్గా తాళ్ల సహాయంతో ట్రెక్కింగ్ చేస్తూ సాహసోపేతంగా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. స్వామివారి సంబంధించి కూడా స్వామివారి సంబంధించి దర్శనం కూడా చాలా బాగా జరిగింది. అయితే భక్తులు కూడా ఇక్కడికి రావడానికి సాహసోపేతంగా వస్తూ ఉన్నారు. ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా కూడా స్వామిని నమ్ముకొని ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు కూడా. వారు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడే మనం ఉండే ఈ లొకేషన్స్లోనే స్వామివారిని దర్శించుకోవడంతో పాటు ఈ లొకేషన్స్లో గతంలో స్వామివారు మనం ఉండే ఈ ప్రాంతం ఏదైతే ఉందో 2 కొండల నడుమ స్వామివారు ఉయ్యాల ఊగేవారని చారిత్రకమైనటువంటి ఆధారాలు చెప్తూ ఉన్నాయి. అయితే వాటితో పాటు సినిమాలు కూడా ఇక్కడ ఉండేటటువంటి ఈ లొకేషన్స్లో గతంలో అనేక రకాల సినిమాలను కూడా ప్రతిష్ఠించడం జరిగింది. ఓవరాల్గా ఈ అహోబిల సంబంధించినటువంటి ఈ క్షేత్రంలో పర్యాటకుల్ని ఆకర్షితుల్ని చేసి కనువిందు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. లక్ష్మీ నరసింహస్వామి వెలిసినటువంటి ఈ ఎగువ అహోబిలం ప్రాంతంలో ప్రస్తుతం మనం ఉండేటటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో దాదాపుగా సముద్ర మట్టానికి 2800 మీటర్ల ఎత్తు నుండి వాటర్ వచ్చేటటువంటి భవనాసి నది ఏదైతే ఉందో భవనాసి సంబంధించినటువంటి నది ఎలా ప్రవహిస్తుంది, అహోబిల సంబంధించినటువంటి క్షేత్రంలో ఏ ప్రాంతాలు ఉన్నాయనే అంశాలు అక్కడికే వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. అహోబిలం క్షేత్రంలో వెలిసినటువంటి లక్ష్మీ నరసింహస్వామి నల్లమల్ల అటవీ ప్రాంతంలో వెలవడం జరిగింది. అయితే ఆ రోజు జరిగినటువంటి హిరణ్యకునికి లక్ష్మీ నరసింహస్వామి మధ్యన జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో ఆ రోజు ఉగ్రరూపం దాల్చినటువంటి లక్ష్మీ నరసింహస్వామి ఈ నల్లమల్ల అటవీ ప్రాంతంలో పర్యటిస్తుండేటటువంటి క్రమం జరిగింది. అయితే పర్యటించే క్రమంలో చెంచులక్ష్మి ఎదురుపడడంతో శాంతించినటువంటి లక్ష్మీ నరసింహస్వామి సంబంధించినటువంటి కథ ఏంటో మహిళా భక్తురాలు ఉన్నారు. అమ్మ చెప్పండి, చెంచులక్ష్మి సంబంధించి చరిత్ర ఏం చెప్తుంది గుడికి సంబంధించి? చెంచులక్ష్మి మాకు అక్క కావాలి, నరసింహస్వామి బావ కావాలి. అక్కకు బావకు సేవ చేసుకుంటా ఇక్కడ అడవిలోనే ఉంటాం మేము. నరసింహస్వామి ఇదంతా పూర్వజన్మంలో ఈరన్నకశిపుని కోట ఫస్ట్ నుంచి వచ్చా సార్. పూర్వజన్మంలో ఈరన్నకశిపుని కోటలో అది ఒక స్తంభం పైన అక్కడి నుంచి యుద్ధంతో వచ్చాడు నరసింహస్వామి. యుద్ధంతో వచ్చి జ్వాలా నరసింహలో ఈరన్నకశిపుని సంహారం చేసి ఉగ్ర రూపంలో పోతున్నాడు. చెంచులక్ష్మి పావన నుంచి ఏట మార్గం వచ్చింది. చెంచులక్ష్మి చూసి శాంతపరుడైన నరసింహస్వామి. ఆదిలక్ష్మి అలిగి వచ్చింది. నరసింహస్వామి వచ్చి కోపంతో ఆమెను తొడ మీద కూర్చోబెట్టుకొని కోపం శాంతం చేస్తున్నాడు ఇక్కడ. మనం చూస్తూ ఉన్నాము విజువల్లో కూడా లక్ష్మీ నరసింహస్వామి ఆదిలక్ష్మిని తొడ మీద కూర్చోబెట్టినటువంటి విజువల్ని కూడా చూస్తూ ఉన్నాం. అయితే ఈ ప్రాంతంలో చెంచులు సంబంధించినటువంటి ఒక ఫ్యామిలీ ఇక్కడే ఉంటూ తమ ఆడపడుచుకి సంబంధించినటువంటి టెంపుల్ కావడంతో ఇక్కడే సేవలు అందిస్తున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ఈ స్వామికి సంబంధించి ప్రత్యేకంగా ఎప్పుడు పూజలు నిర్వహిస్తారు? ఇక్కడ శుక్రవారం శనివారం మామూలుగా బ్రహ్మోత్సవాలు బాగా చేస్తారు సార్. 12 రోజులు బాగా జరుగుతాయి బ్రహ్మోత్సవాలు. ఇప్పుడు ఈ సంక్రాంతి పోయినాక వస్తాయి, శివరాత్రి ముందల ఇప్పుడు బాగా 12 రోజులు బాగా జరుగుతుంది ఇక్కడ. ఇటప్పుడు అయితే ఈడెప్పుడైతే శుక్రవారం శనివారం బాగా జరుగుతుంది. స్వాతి నక్షత్రం రోజు బాగా జరుగుతుంది. ఇది ఎగ్జాక్ట్గా మనం ఉండేటటువంటి లక్ష్మీ నరసింహస్వామి ఆదిలక్ష్మి సంబంధించినటువంటి లక్ష్మీ నరసింహస్వామి తమ తొడ మీద
ఆదిలక్ష్మిని కూర్చోబెట్టుకున్నటువంటి ఆ ఘటనకు సంబంధించి ఇక్కడ ఉండేటటువంటి చెంచులే గతంలో తమ ఆడపడుచుగా భావించేటటువంటి దేవతకు ఇక్కడే పూజలు చేస్తూ ఉన్నామని తెలుపుతున్న పరిస్థితి. లక్ష్మీ నరసింహస్వామి శిష్యుడు ప్రహ్లాదుడు ఇక్కడే ఈ నల్లమల్ల అటవీ ప్రాంతంలోనే విద్యాభ్యాసం చేశాడనేటటువంటిది చారిత్రకమైనటువంటి నానుడి కలదు. అయితే ఇదే ప్రాంతం మనం చూస్తూ ఉన్నాము. ఈ గుడి పరివాహక ప్రాంతంలోనే యొక్క ప్రహ్లాదుడికి సంబంధించినటువంటి శరీరానికి సంబంధించి తన సొంత తండ్రి ఇక్కడే పైన నుండి పాడివేశాడనేటటువంటి చారిత్రకమైనటువంటి నానుడి చెప్తా ఉన్నారు. అయితే ఓవరాల్గా ఇక్కడ మనం పర్యటించేటటువంటి కొంతమంది భక్తులు మనతో ఉన్నారు. బ్రదర్ చెప్పండి, ఈ యొక్క చరిత్ర ఏంటి అసలు? ఇక్కడ ప్రహ్లాదుడు వాళ్ళ తండ్రి ఇద్దరు మంటలను పిలిచి పైనుంచి విసిరేస్తాడన్న. విసిరేస్తుంటే శ్రీహరి కింద నుంచి ఇలా పట్టుకుంటాడు. శ్రీహరి పట్టుకుని కింద వదిలేసి అతను మాయమైపోతాడు. మాయమైపోయిన కానించి వాళ్ళ తండ్రి మేము శ్రీహరి అనొద్దు అని అంటే వాళ్ళ అబ్బాయి అనకుండా శ్రీహరి మొత్తం ఇక్కడ రాసుకుంటా వెళ్తాడు. మేము 10 years బ్యాక్ వచ్చామన్న. అప్పుడు మేము ప్రతి వినాయక చవితికి ఒక పొద్దుకి వెళ్తుంటే మేము ఇలాగే యాత్రలు చేసుకుంటూ వెళ్తాం. ఒక 10 years బ్యాక్ వచ్చినప్పుడు చాలా బాగుండేది. ఇక్కడ శ్రీహరి అంతా క్లారిటీగా కనిపించేది అనమాట. కొంచెం ఇప్పుడు కనిపించడం వల్ల కొంచెం డిస్టర్బ్ అయ్యాం. అప్పుడు అంత క్లారిటీగా ఇప్పుడు ఇక్కడ శ్రీహరి అని లేదు. చూసారా, అంటే స్వామివారికి సంబంధించి మొత్తం 9 అవతారాల్లో ఉండే ఈ టెంపుల్ ఏరియా మొత్తం చూసారా? అన్ని లొకేషన్స్ ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి అన్న. 10 years బ్యాక్ వచ్చినప్పుడు కొంచెం యూత్తో వచ్చాము ఫ్రెండ్స్ తోటి. అప్పుడు క్లారిటీ అన్నీ చూస్తాం. ఇప్పుడు కొంచెం ఫ్యామిలీ వల్ల కొంచెం డిస్టర్బ్ అయ్యాం, కొంచెం తిరగలేకపోయాం. అలాగే పైన కొండ మీద ఏంటిది గుడి స్తంభ భాగం ఉంది, అది కూడా ఉగ్ర నరసింహ కూడా, అది కూడా చాలా బాగుంది. చాలా నేను ఎప్పుడు రాలేదు కానీ ఇదే ఫస్ట్ టైం నేను రాస్తాం. చాలా 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 బాగుంది. మేము ఎలాంటి చూడలేదు ఎప్పుడు. ఎలాంటి దర్శనం చేశారా మరి? అంటే మొత్తం తాళ్లతో ఉంటుంది ఉగ్రస్తంభ భాగము. చేసామన్నా, చూసాం. చాలా చాలా బాగుంది. అది చూడాల్సింది. ఇది అది మన ఒక హిందూ ధర్మం అందరినీ మన కాపాడిన ప్లేస్ ఇది. మన వాళ్ళందరూ వచ్చి చూడాలని నేను కోరుకుంటున్నాను. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ప్రహ్లాదుడు ఇక్కడే మనం ఉండేటటువంటి ఈ ప్రాంతంలోనే ఇక్కడే విద్యాభ్యాసం నేర్చుకోవడం జరిగింది. అయితే మనతో మాట్లాడడానికి దర్శించుకున్నటువంటి కొంతమంది భక్తులు ఉన్నారు. అన్న చెప్పండి, దర్శించుకున్నారు, ఎలా ఉంది? చాలా బాగుంది అన్న. సెకండ్ టైం రావడం. ప్రహ్లాదుడు చదువుకున్నాం బడి ఇది అని చెప్పేసి ప్రచారం ఉంది. అక్షరాలు కూడా ఉన్నాయి. సెకండ్ టైం వచ్చాం, ఫ్యామిలీతో వచ్చాం. ఫస్ట్ అబ్బాయిలు వచ్చాం అందరూ, ఇప్పుడు ఫ్యామిలీ తీసుకొచ్చాను. చాలా బాగుంది, చాలా బాగుంది. మేము రావడం ఇదే ఫస్ట్ టైం, కానీ చాలా బాగుంది. ఇంకా లేట్గా వచ్చిన వల్ల పంతులు గారు వెళ్ళిపోయారు, దర్శనం లేదంతే. ఈ ప్రాంతంలోనే ప్రహ్లాదుడు ఇక్కడే విద్యాభ్యాసం చేశాడనేటటువంటి నానుడి కలదు. భక్తులు కూడా గతంలో జరిగినటువంటి ఈ యొక్క ఘటన ఏదైతే ఉందో, హిరణ్యకునికి ఉండేటటువంటి భటులు పైన నుండి తమ కుమారుడిని పారివేసినటువంటి నల్లమల్ల అటవీ ప్రాంతం ఏదైతే ఉందో, ఈ ప్రాంతంలోనే ప్రహ్లాదుడు జారు వాలినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలోనే ఇక్కడే ఈ బండల మీదనే మొత్తంగా కూడా శ్రీహరి అనేటటువంటి వాటిని మనం చూస్తూ ఉన్నాము. ఇలాంటి ఈ సంస్కృతితోనే ఈ బండల మీద ప్రచురించినటువంటి విజువల్ చూస్తూ ఉన్నాం. ఇది మొత్తంగా స్వామివారిని దర్శించుకునేటటువంటి వారు, స్వామివారు ఇక్కడే చదువుకున్నారు, స్వామివారికి సంబంధించినటువంటి ప్రహ్లాదుడు ఇక్కడే విద్యాభ్యాసం చేశారనేటటువంటి చారిత్రాత్మకమైనటువంటి నానుడి కలదు. అహోబిల క్షేత్రంలో వెలిసినటువంటి లక్ష్మీ నరసింహస్వామి సంబంధించిన చరిత్ర ఏంటి, ఈ ఆలయ యొక్క ప్రసిద్ధి ఏంటనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి ఆలయ ప్రధాన అర్చకులు ఉన్నారు. స్వామితో మాట్లాడదాం. స్వామి నమస్తే. మన దిగువ ఎగువ అహోబిలంలో వెలిసినటువంటి లక్ష్మీ నరసింహస్వామి యొక్క ప్రత్యేకతలు ఏంటి? అహో వీర్యం, అహో శౌర్యం, అహో బాహుపరాక్రమ, నారసింహ పరం దైవం, అహోబలం అహోబిలం. నవనారసింహ క్షేత్రం కొలువుండే ఈ అహోబిల క్షేత్రంలో సత్యాన్ని స్థాపించుటకు ఉగ్రస్తంభం నుంచి భగవంతుడు
ప్రహ్లాదుని రక్షించుటకు అవతరించినది ఉగ్రస్తంభం. అనగా సముద్ర తీరానికి 3000 ఎత్తుగల ఆ పర్వతం నుంచి భగవంతుని వెలిసిన నరసింహస్వామి వెలిసిన ఆవిర్భవించిన క్షేత్రం. 9 రూపంగా జ్వాల అహోబిల మాలోల క్రోట కారంచ భార్గవాహ యోగానంద ఛత్రవట పావను నవమూర్తయ అని నవనారసింహ క్షేత్రం ప్రఖ్యాతి పొందిన క్షేత్రం. 9 నరసింహస్వామికి వెళ్ళేదానికి అవకాశం లేదే కాలంలో ఈ దిగువ అహోబిల క్షేత్రం 1400 సంవత్సరం క్రితం నిర్మాణమైనది. అటువంటి నవనారసింహ క్షేత్రంలో కృతయుగంలో పరమశివుడు నరసింహస్వామిని పూజించారు. త్రేతాయుగంలో రాములు వారు స్వామివారిని ఆరాధించారు. ద్వాపరయుగంలో పంచపాండవులు స్వామిని పూజించారు. కలియుగంలో వెంకటేశ్వర స్వామి ఈ క్షేత్రానికి విచ్చేసి స్వామివారిని ఆరాధించారు. 6వ శతాబ్దంలో తిరుమంగయ్య ఆళ్వారని 12 మంది ఆళ్వార్లో ఒక గొప్ప ఆళ్వారు ఈ క్షేత్రాన్ని కనపెట్టినారు కనుక భారతదేశంలో ఉండే 108 క్షేత్రంలో ఇది ముఖ్యమైన క్షేత్రం. తదనంతరం రామానుజుల వారు పాదయాత్రగా ఆసేతు హిమాచల పర్యంతం నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు మధ్య మార్గంలో అహోబిల క్షేత్రానికి ఈ క్షేత్రంలో వచ్చి స్వామివారిని మంగళాశాసనం చేసినారు. శ్రీరంగం కరిశైలం అంజనగిరిం తార్క్ష్యాద్రి సింహాచలం శ్రీకూర్మం పురుషోత్తమంచ బదరీం నారాయణం నైమిషం శ్రీమద్వారవతి ప్రయాగ మథుర గయ కాశ్య పుష్కర అయోధ్య శాలిగ్రామమని 16 క్షేత్రంలో రామానుజుల వారు నడుచుకుంటూ వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నవారు. అటువంటి 16 క్షేత్రంలో ఈ అహోబిల క్షేత్రం ఒకటి. ఈ అహోబిలానికి అహోబిలం, అహోబలం, గరుడాచలం, వేదాచలం, అచల ఛాయమేరు, వీరక్షేత్రం, నగరి, సింగవేకుండ్రం అని బహువిధమైన పేరు కలిగిన ఈ అహోబిల క్షేత్రంలో ఈ నృసింహ స్వామివారిని ఒక్క గడిగ మాత్రం వెలిసి నృసింహస్వామి ప్రహ్లాదునికి దర్శనమిచ్చి హిరణ్యకశిపుని సంహరించిన క్షేత్రం ఈ క్షేత్రం. నల్లమల్ల అటవీ ప్రాంతంలో వెలిసినటువంటి లక్ష్మీ నరసింహస్వామి 9 అవతారాలు కలవు. ఆ యొక్క చరిత్ర ఏముంది? అచల ఛాయమేరు అని చెప్పినట్టు ఈ క్షేత్రానికి నల్లమల అడవిలో ఆదిశేషుడు అనంత శయనంలో శిరస్ భాగాన్ని తిరుమల మీద, నడుము భాగమేమో అహోబిల క్షేత్రం, శ్రీశైలమేమో తోక మల్లికార్జున స్వామి కొలువున్న క్షేత్రం. ఈ 3 అహోబిల క్షేత్రంలో నవనరసింహ క్షేత్రముని ఒక 2 పర్వతం కలిగినది. ఒక పర్వతానికి గరుడాచలం, ఒక పర్వతానికి వేదాచలం అని. గరుడాచల పర్వతం మీద 5 నరసింహస్వామి వారు, వేదాచల పర్వతం మీద 4 నరసింహస్వామి, 9 నరసింహస్వామి కాకుండా దిగువ అహోబిల క్షేత్రంలో లక్ష్మీ నరసింహస్వామి ఆవిర్భవించారు. అయితే లక్ష్మీ నరసింహస్వామి సంబంధించిన ఉత్సవాలు ప్రతి ఇయర్ జరుగుతాయా? ఎలా జరుగుతాయి? ఈ అహోబిల క్షేత్రానికి ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఒక పార్వేట ఉత్సవం జరుగుతుంది. సంక్రాంతి పర్వదినంలో ప్రతి ఒక్క క్షేత్రంలో స్వామివారు పక్క ఊరికి ఇంకా 2-3 ఊర్లకు వెళ్ళి సాయంత్రం గుడి చేరుకునే ఆనవాయికం. ఈ అహోబిల క్షేత్రంలో ప్రత్యేకించి 33 గ్రామాలు, 5 మండలాలు, 45 రోజుల పాటు గ్రామే గ్రామే చ గత్వా పదచరణయో మాం గృహీత్వా వివేశ అని ఆనాడు 1398వ సంవత్సరం మొట్టమొదట పీఠాధిపతి కాలం నుంచి ఈనాటి వరకు గ్రామం గ్రామంతో స్వామివారు వెళ్ళి భక్తుల్ని రక్షిస్తున్నారు. అదే కాకుండా వారి భగవంతుని ఒక కళ్యాణ ఉత్సవానికి ప్రతి ఒక్క భక్తుల్ని ఆహ్వానించే ఒక సంప్రదాయం. అటువంటి క్షేత్రంలో ఈ అహోబిల క్షేత్రం చైత్రమాసం వచ్చినప్పుడు భగవద్ రామానుజుల వారి ఉత్సవం, వైశాఖ మాసం వచ్చినప్పుడు నరసింహ జయంతి ఉత్సవం 10 రోజుల పాటు, వైశాఖ మాసంలోనే మరి బ్రహ్మోత్సవం జరుగుతుంది. జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠాభిషేకం, అదేవిధంగా ఒక్క గల్వను జరిపి చివరిగా పాల్గొన మాసంలో స్వామివారు శుద్ధ పంచమి నుంచి పౌర్ణమి వరకు 10 రోజులు అత్యద్భుతంగా బ్రహ్మోత్సవాలు జరుగుతుంది. ఉభయ క్షేత్రం అని ఎగువ అహోబిలం బ్రహ్మోత్సవం జరుగుతుంది, దిగువ అహోబిలంలో బ్రహ్మోత్సవం. అనగా ప్రతి ఒక్క ఉత్సవాలు మొట్టమొదటి దినం ఎగువ అహోబిలంలో, మరుసటి దినం దిగువ అహోబిలం చేస్తారు. ప్రహ్లాదుడి తండ్రి నరసింహస్వామికి పెట్టినటువంటి పరీక్ష పెట్టడంతోనే ఆ స్తంభం అనేది ఏకస్తంభం ఏదైతే ఉంటుందో దాదాపుగా 3000 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఆ ప్రాంతంలో వెలిశారనేది చరిత్రకమైనటువంటి నానుడి కలదు. నిజంగా చారిత్రకమైనటువంటి హిస్టారికల్గా ఉన్నాయంట. చారిత్రాత్మకంగా ఉన్నది కనుకనే ప్రత్యేకించి మన రాయలసీమలో కర్నూలు, కడప, అనంతపూర్ ఈ 3 జిల్లాల్లో ఆనాటికి వాసం చేసిన వారి వంశీయులనే ఇప్పుడు పుట్టి వాసం చేస్తున్నారని చెప్పి పురాణమే చెప్తుంది. కనుకనే ఈ రాయలసీమ ఏరియాలను అత్యద్భుతంగా రత్నాల సీమ అని అంటారు. అదేవిధంగా హిరణ్యకశిపుని వెలిసినాడు కనుక ఆ ఒక్క పవర్ కూడా ఈ 4 ప్రాంతంలో ఉంటుంది, ఇప్పటికి ఉంటుంది. ఆనాడు ఉంది, ఈ పొద్దుడికి ఉంది.
అది ఒక తత్వం. దాన్ని విమర్శనగా చెప్పనికి రాదు. ఇది నృసింహస్వామిని హిరణ్యకశిపుని సంహరించేదానికి వెలిసిన క్షేత్రం కనుక ఆనాడు ఈ క్షేత్రంలోనే ఆ స్తంభం నుంచి వచ్చి ఆ హిరణ్యకశిపుడు అనే రాక్షసుని సంహరించినాడు. ఈ లక్ష్మీ నరసింహస్వామి 9 రూపాల్లో నల్లమల్ల సంబంధించిన అటవీ ప్రాంతంలో వెలిసి వివిధ రూపాల్లో ప్రజలకు దర్శనమిచ్చారు. అయితే రాయలసీమ ప్రాంతంలో ప్రత్యేకంగా స్వామివారిని దర్శించుకునేటటువంటి వారితో పాటు దక్షిణ భారతదేశంలోనే పేరుగాంచినటువంటి ఈ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రము అత్యంత ఎత్తులో ఉండటం కూడా ప్రత్యేకత అని చెప్పి తెలుపుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం అహోబిలం సంబంధించినటువంటి టెంపుల్ పరిసర ప్రాంతాల్లో ఉన్నాం. పరిసర ప్రాంతాల్లో ఉండేటటువంటి దాదాపుగా 6 కిలోమీటర్ల మేర టూరిస్ట్ సంబంధించినటువంటి స్వామివారి ప్రాంతంతో పాటు మిగతా ప్రాంతాలను చూడాలనుకుంటే మనం కూర్చున్నటువంటి డోలీ అనేటటువంటి వీటి ద్వారా 4 సహాయంతో అక్కడ కొండ ప్రాంతానికి తీసుకెళ్తారు. అసలు ఎలా తీసుకెళ్తారు అనే అంశానికి సంబంధించి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అయితే వారు ఇక్కడే ఉన్నారు, వారితో మాట్లాడదాం. అన్న చెప్పండి, ఈ డోలీని ఎలా యూజ్ చేస్తారు, ఎప్పటి నుంచి చేస్తూ ఉన్నారు? ఇది దాదాపు ఒక 16 సంవత్సరాల నుంచి చేస్తున్నాం సార్ ఈ డోలీ. అప్పుడు అంతకుముందు బెడ్షీట్ డోలీ ఉన్నది, ఇప్పుడు చేరు డోలీ వచ్చింది. ఈ చేరు డోలీ వచ్చి ఒక 5 సంవత్సరాలు అయింది. ఇక్కడ మేము డోలీ మోస్తుంటాము. ఒక మనిషికి 4,000 ఛార్జీ తీసుకుంటాము. ఇక్కడ 4 టెంపుల్ ఉన్నాయి, అహోబిల, వరహ, మాలవల, జ్వాల. అప్ అండ్ డౌన్ 6 కిలోమీటర్లు జర్నీ 3 గంటలు మాకు పడుతుంది. అక్కడ ఎక్కువ భక్తులు తమిళనాడు, కర్ణాటక, హైదరాబాదు, విదేశాల నుంచి వస్తుంటారు. ఇక్కడ చాలా పుణ్యక్షేత్రం ఇది. ఇక్కడ దర్శనం చేసుకుంటే చాలా మంచిది అంటారు, పుణ్యం అంటారు. ఇక్కడ నరసింహస్వామి అవతరించిన ప్లేస్ సార్. నవనరసింహ టెంపుల్ ఉన్నాయి. ఇది సార్. మరి కొంతమంది ఉన్నారు అన్న, చెప్పండి ఎప్పటి నుంచి డోలీని నిర్వహిస్తూ ఉన్నారు, ఎలా ఉంది? ఇక్కడ డోలీ మామూలుగా ఇంతకుముందు బెడ్షీట్ డోలీ సార్. ఇది ఇప్పుడు ఒక 5 సంవత్సరాల నుంచి కుర్చీ డోలీ పెట్టినాము. ఇది అప్ అండ్ డౌన్ వచ్చేసి ఒక 6 కిలోమీటర్ ఉంటుంది. పొద్దున ఉదయం వచ్చేసి 6 గంటలకు స్టార్టింగ్ పాయింట్ మాకు డోలీ. 6 నుంచి మళ్ళీ సాయంత్రం 3:30 వరకు సీరియల్ ప్రకారం వెళ్ళాలి, 1 బై 1. ఇక్కడ వచ్చేసి ఒక 90 మంది నెంబర్ ఉన్నాము. ఈ 90 మంది నెంబర్లో సీరియల్ ప్రకారం పోవాలి, ఎవరంటే వాళ్ళు పోయేదానికి ఉండదు. ఒక డోలీకి వచ్చేసి 4,000 తీసుకుంటాం. అలా ఉంటుంది సార్ డోలీ. అంటే ఎలా చేస్తారు? 90 మంది ఉన్నారు, ఇక్కడ భక్తులు కూడా తక్కువగా ఉంటారు. అంటే సీరియల్ ద్వారా 2-3 రోజులకు వస్తుందా మీకు సీరియల్? అంటే మాకు ఒక్కొక్క రోజు శనివారం, ఆదివారం అందరికీ దొరుకుతుంది సార్ డోలీ. మిగతా రోజంతా 1, 2, 3 అలా పోతుంటాయి డోలీలు. డైలీ అంటే పోవు. ఏమంటే మేము సీరియల్ ప్రకారం కాబట్టి డైలీకి ఇక్కడ ఉదయం 6:30కు వచ్చాము, సాయంత్రం 3:30 వరకు ఉంటాము. ఎవరికి సీరియల్ వచ్చిందంటే వాళ్ళు డోలీ మాత్రం ఖచ్చితంగా పోతాం అన్నమాట. అలా మొత్తం 4 టెంపుల్ దర్శనం చేయించుకొని మళ్ళీ ఇక్కడ దించిన తర్వాతనే డబ్బు 4,000 ఇస్తారు మాకు. అలా ఉంటుంది డోలీకి, ఇబ్బంది ఏమి ఉండదు. మిగతా వాళ్ళు ఎక్కడ ఉంటారు? అంటే ఉండే 90 మందిలో ఇక్కడ చూస్తూ ఉన్నాం మనము, కొన్ని మాత్రమే ఉన్నాయి ఈ డోలీలు. మిగతా వాళ్ళు ఎక్కడ ఉంటారు? అంటే కింద ఉంటారు సార్, దిగోబిలం ఉంటారు. మొత్తం అది దిగోబిలమే. ఈ 90 మందిలో ఎవరు సీరియల్ ఉందంటే వాళ్ళు వచ్చారు, సీరియల్ ప్రకారం ఎత్తుకొని పోవాలి, ఎవరంటే వాళ్ళు పోయేదానికి ఉండదు అన్నమాట. అలా ఉంటుంది. ఇది మనం చూసేటటువంటి విజువల్ ఏదైతే ఉందో, విజువల్లో చూస్తూ ఉన్నాం మనము. ఈ డోలీ అనేటటువంటి ఈ యొక్క మొత్తం 4 వైపులా 4 ఒక వ్యక్తిని పైనకి తీసుకెళ్లే విధంగా సహాయకులుగా వీరు తీసుకెళ్తారు. తీసుకెళ్లేటటువంటి క్రమంలో 4,000 రూపాయలు తీసుకుంటామని చెప్తున్నారు. 90 మంది తమ యొక్క జీవన సంబంధించినటువంటి ఈ వాటికి సంబంధించి దాదాపుగా మనం చూస్తూ ఉన్నాము. ఈ విజువల్ పాయింట్ ఏదైతే ఉందో, ఒక పర్సన్ని తీసుకొని వెళ్తూ ఉంటారు. అంటే టెంపుల్ సంబంధించిన 9 ప్లేసెస్లో 9 ప్లేసెస్తో పాటు పైన ఉండే స్వామివారి సంబంధించినటువంటి ఒక వాటర్ ఫాల్తో పాటు మిగతా స్టెప్స్ ద్వారా అక్కడ ఉండే పర్యాటక ప్లేస్లను చూపిస్తారు. మనం చూసే విజువల్ ఏదైతే ఉందో, ఈ విధంగా పర్సన్ని పైనకి తీసుకెళ్తూ ఉంటారు. అయితే టెంపుల్ సంబంధించినటువంటి ఈ ప్రాంతం అంతా 6 కిలోమీటర్ల మేర ఒక పర్సన్ని 3 కిలోమీటర్లు తీసుకొని వెళ్తారు. అక్కడ ఉండే పర్యాటకమైన ప్రాంతాలను చూపించిన తర్వాత మరీ రిటర్న్ తీసుకొని వచ్చేటటువంటి పరిస్థితి ఉందని చెప్తూ ఉన్నారు. అయితే తమ జీవన సంబంధించినటువంటి వృత్తి సంబంధించి ఇక్కడే గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్నామని చెప్పి చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇది ఈ డోలీ సంబంధించినటువంటి వాటికి సంబంధించి గతంలో
ఈ విధంగానే వృత్తిని కొనసాగిస్తున్నామని చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజుతో శ్రీరామ్, అహోబిలం. For more videos like this, subscribe Big TV channel.